మరి ఈరోజున ఆ రాజమార్గంలో యథార్థవంతులమై మనం సాగాలంటే ఆ చెడుతనాన్ని కూడా విడిచిపెట్టాలండి. ఎవరో ఒక అతను దేవుని వాక్యం అన్నాడట. ఏమని? ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళతావు? నిత్య నరకాగ్నికి వెళతావా, లేకపోతే ఆశీర్వాదకరమైన దైవ రాజ్యానికి నువ్వు వెళతావా? ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి అని దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు అతనికి కనువిప్పు కలిగింది. అరే నిజమే కదా, ఈ రాత్రి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నంతలో ఆయన ఇంకొక వాక్యం చెప్పాడు. పాపము యుద్ధం నుంచి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో అని పాస్టర్ గారు పారిపో పారిపో అని వాక్యం చెప్తుంటే ఈయన విన్నాడు. ఓకే, పాపం ఉన్న చోట నుంచి పారిపోవాలి మనం, యవనేచ్ఛలు ఉన్న చోట నుంచి పారిపోవాలి మనం. ఇలాగా ఆ వాక్యం విన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా మనం పవిత్రంగా బ్రతకాలి, నిజమే, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనే ఆలోచనలో పడ్డాడు. ఇక ఆయనకు బాగా మనసులో పాతకపోయిన మాట ఏంటంటే పారిపో పారిపో పారిపో, పాపం యొద్ద నుంచి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో. ఇక 2 రోజుల తర్వాత సారా కొట్టుకు వెళ్ళాడు. యథావిధిగా గ్లాసులో సారా పోయించుకున్నాడు. ఆయనకు వాక్యం గుర్తొచ్చింది, పారిపో అనే మాట. ఇక అంతే, ఆ గ్లాస్ సారా పోయించుకున్న ఆ గ్లాస్ని చేత పట్టుకుని పారిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడట. ఆ కొట్లో వాళ్ళు ఇడికేం వచ్చిందిరా అని చూస్తున్నారండి. ఏంటిడు కొనుక్కున్నాడు, గ్లాసులో పోయించుకున్నాడు, తాగొచ్చు కదా, తాగకుండా గ్లాసు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి అన్నంటే ఆడు పరిగెత్తి 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 ఒక చెట్టు కింద నిల్చొని అమ్మా చాలా దూరం పారిపోయి వచ్చేసాను అని ఆ చెట్టు కింద కూర్చొని తాగాడంట. ఇట్లా ఉంటాయండి వ్యవహారాలు. పారిపో అంటే దానిని విడిచిపెట్టి పారిపోమన్నాడే కానీ అది చేతులు పట్టుకుని పారిపోమన్నాడా? అవివేకత్వం కదా.